హలో ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ ఘనత నందమూరి బాలకృష్ణకే దక్కింది. హిందూపురంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు ఘన సన్మానం. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెంచే రేంజ్లో అఖండ 2 ఉండబోతుందంట. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు హిందూపురం ప్రజలందరూ నిన్న హిందూపురంలో ఎంజీఎం గ్రౌండ్లో అయితే ఘన సన్మానం అయితే నందమూరి బాలకృష్ణను సన్మానించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ ఘనత నందమూరి బాలకృష్ణకే దక్కింది. ఇండస్ట్రీలో ఎంతో మందికి పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మ విభూషణ్ కానీ అవార్డులు అయితే వచ్చినాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదో 5 స్టార్ హోటల్లో ఇండస్ట్రీ తరపు నుంచి సన్మానించారు, లేకపోతే ప్రైవేట్ సంస్థలు, లేకపోతే కొందరైతే సొంత డబ్బులు పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ప్రజల మధ్యలో, అభిమానుల మధ్యలో సెలబ్రేషన్ జరగడం అనేది ఫస్ట్ టైం. ఆ ఘనత నందమూరి బాలకృష్ణకి దక్కింది. నిన్న హిందూపురంలో అయితే ఎంజీఎం గ్రౌండ్లో అయితే కిక్కిర్చిపోయింది. నందమూరి అభిమానులే కాదు, టీడీపీ కార్యకర్తలే కాదు, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, ప్రతి పార్టీ నుంచి అభిమానులు అక్కడ చేరుకొని ఇంత గొప్ప నాయకుడికి 100% ఇలాంటి సెలబ్రేషన్లో మనం పాల్గొనాలని, అందుకే అక్కడ జనం అయితే కిక్కిర్చిపోయింది. లక్షల మంది జనం వచ్చారు. ఒక పార్టీ మీటింగ్కి వచ్చినట్టు వచ్చారు నందమూరి బాలకృష్ణ సన్మాన సభ కంటే. హిందూపురం ప్రజలు నందమూరి బాలకృష్ణను ఇంకా గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఫస్ట్ టైం హిందూపురంలో నందమూరి బాలకృష్ణ 2014లో పోటీ చేసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ నందమూరి బాలకృష్ణ ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సొంత డబ్బులతోటి హిందూపురంలో ఎంత డెవలప్మెంట్ కానొస్తుందో అక్కడ పోతే తెలుస్తుంది. అందుకే పార్టీ ఓడిపోయినా కానీ నందమూరి బాలకృష్ణ మెజార్టీ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. ప్రతిసారి మెజార్టీ పెరుగుతూనే ఉంది, బాలకృష్ణ గెలుస్తూనే ఉన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఘనత నందమూరి బాలకృష్ణకే దక్కింది. ఒక నటుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి గెలుస్తాడో లేదో, రెండోసారి పోటీ చేస్తాడో లేదో ఎంతో మందిని చూసాం. 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఒక ఎమ్మెల్యేగా ఒక నటుడు అంటే ఆ ఘనత నందమూరి బాలకృష్ణ దక్కింది. ఇలాంటి ఘనత కట్టబెట్టిన అభిమానుల మధ్యలో పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత అక్కడే సెలబ్రేషన్ చేయాలని బాలకృష్ణ నిర్ణయించుకోవడం గొప్ప విషయం. ప్రజల మధ్యలో ఇలాంటి గొప్ప నాయకులు ఉంటారు. సన్మాన కార్యక్రమం అయిన తర్వాత నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మ విభూషణ్ అవార్డు వచ్చినా కానీ తెలుగు వాళ్ళకు నిజమైన గౌరవం, నిజమైన కీర్తి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు వచ్చినప్పుడే. కేంద్ర గవర్నమెంట్ కూడా ఎంతో ఉందాతనం ఉంటుంది. ఇక్కడ అవార్డులు తీసుకునే వాళ్ళకు కూడా చాలా గౌరవం ఉంటుంది. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడికి భారతరత్న అవార్డు రాకపోవడం, మనం ఎన్ని అవార్డులు తీసుకున్నా కానీ అది లోటే అనే విధంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడడం నిజంగా ఎప్పుడో రావాలి. ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి భారతరత్న ఎప్పుడో రావాలి. కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయించి అవార్డు ప్రకటిస్తుందో కానీ 100% నందమూరి బాలకృష్ణ చెప్పింది 100%. పద్మ విభూషణ్ వచ్చినా, పద్మభూషణ్ వచ్చినా కానీ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు వచ్చినప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి ఎన్ని అవార్డులు వచ్చినా ఆ అవార్డులకు ఒక వాల్యూ ఉన్నదంటే ఎన్టీఆర్కు భారతరత్న వచ్చినప్పుడే అనే విధంగా బాలకృష్ణ మాట్లాడడం 100% నిజం ఉంది. రావాలి అతి త్వరలోనే. నిజంగా హిందూపురంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఘన సన్మానం గ్రాండ్ సక్సెస్ అయింది. అక్కడి లోకల్ రాజకీయ నాయకులు కానీ ఎంతో మంది వచ్చి బాలకృష్ణ సేవల గురించి కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి కానీ, పేదలకు సేవ చేసే నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి కానీ, హిందూపురం ప్రజలు 3 సార్లు ఎందుకు నందమూరి బాలకృష్ణను హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎందుకు చేశారనే, బాలకృష్ణ సేవ చేసిన గొప్ప విషయాల గురించి ఎంతో మంది చెప్పడం జరిగింది. అందుకే ఘన సన్మానం ప్రజల మధ్య జరిగింది. అరుదైన రికార్డు నందమూరి బాలకృష్ణ. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సొంతం. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఖండ మూవీకి అనేది ప్రత్యేకమైన స్థానం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చిన మూవీ అఖండ 2. అప్పట్లో ఈ మూవీ థియేటర్కు జనాలు వస్తారా రారనే టైంలో థియేటర్కు రప్పించి ఇది తెలుగు సినిమా సత్తా అని చాటిన మూవీ అఖండ మూవీ. అంతటి గొప్ప విజయం సాధించిన మూవీకి సీక్వెల్గా వస్తుంది కాబట్టి ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే రేంజ్లో ఉండబోతుందంట. బాహుబలి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఎంత గొప్పగా ప్రపంచానికి చాటిందో ఒక మెట్టు ఎక్కించే రేంజ్లో అఖండ 2 అనేది ఉండబోతుందంట. అంతటి గొప్ప కంటెంట్ అంట. చాలా
క్రిప్పింగ్ కంటెంట్ అంట, అంత గొప్ప దైవత్వం మీద ఈ మూవీ రాబోతుందని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినపడ్డది. అదే బాలకృష్ణ కూడా 4 బ్లాక్ బస్టర్ తర్వాత అఖండ 2 అనేది ఒక చరిత్ర లాగా ఉండబోతుంది అనే రేంజ్లో మాట్లాడడం జరిగింది. చాలామంది ఇండస్ట్రీలో చెప్తున్నారు, షూటింగ్లో పాల్గొన్నారు, అఘోర క్యారెక్టర్ అఖండ 2లో మనం కొంతవరకే చూసాం. రెండో భాగంలో మాత్రం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు చేయలేని క్యారెక్టర్ బాలకృష్ణ చేశాడు, చరిత్రలో నిలిచిపోబోతుంది. ఒక సాంగ్ గురించి కూడా అఖండ 2లో కొన్ని మాస్ సాంగ్లు హిట్ అయినాయి. దైవత్వం మీద సాంగ్ అనేది గొప్పగా బ్లాక్ బస్టర్ కాలే, కానీ ఈసారి దైవత్వం మీద మహాశివుడి మీద సాంగ్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్లో ఉండే రేంజ్లో, ఆ రేంజ్లో కంపోజ్ చేశాడంట. సాంగ్ గురించి అయితే చాలా గొప్పగా చెప్తున్నారు. మనకైతే జూన్ 10న ఫస్ట్ అయితే గ్లిమ్స్ రాబోతుంది, ఫస్ట్ లుక్ రాబోతుంది. అఖండ గెటప్ అఘోర 2 ఎలా ఉండబోతుంది అనేది అభిమానుల క్యూరియాసిటీ మామూలుగా లేదు. అందరూ ఇండస్ట్రీలో చాలామంది ఒక మాట అంటున్నారు, 1000 కోట్ల బొమ్మ ఈ సినిమా, సౌత్ నార్త్ ఓవర్సీస్ అనేది లేదు. ఈ కంటెంట్ అంత గొప్పగా ఉంది. ప్రజెంట్ ఇండియా మొత్తం హిందుత్వం దైవత్వం మీద ఒక రేంజ్ ఊపేస్తుంది. కరెక్ట్ టైంలో అంత గొప్ప కంటెంట్, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే కంటెంట్. అందుకే 1000 కోట్ల బొమ్మ డౌటే లేదు, ప్రతి ఇండస్ట్రీలో ఊపేస్తుంది అన్న మాట అయితే చాలా బలంగా వినపడుతుంది. ఇంత కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీ నుంచి వినపడుతుంది, మూవీ టీం నుంచి వినపడుతుంది. బాలకృష్ణ మాత్రం నెక్స్ట్ రేంజ్, అభిమానులకైతే ఒక రేంజ్ బూస్టప్ అయితే ఇచ్చేశాడు. వెయిటింగ్, ఈ సినిమా మాత్రం నెక్స్ట్ చరిత్రలో నిలిచిపోయే మూవీ అయితే. అఖండ 2 బాహుబలి ఒక రేంజ్ని మెట్టెక్కిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా కంటెంట్ పరంగా ఇంకో రేంజ్ మెట్టెక్కిచ్చే సినిమాగా ఉండబోతుందనే టాక్ చాలా బలంగా వినపడుతుంది. వెయిటింగ్, జూన్ 10న సంచలనాలే. నందమూరి బాలకృష్ణకు ఘన సన్మానం హిందూపురంలో, బిగ్గెస్ట్ సెలబ్రేషన్. ఇంకా జూన్ 10th నాడు చాలా సర్ప్రైజులు ఉండబోతున్నాయి. గోపిచంద్ మలినేని మూవీ తర్వాత ఇంకొక మూవీ కూడా NBK 112 కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందన్న మాట కూడా వినపడుతుంది. ప్రారంభం కాకుండా కానీ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈసారి మాత్రం అభిమానులకు బిగ్గెస్ట్ నందమూరి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషనే. హ్యాట్రిక్ ఎమ్మెల్యే తర్వాత పద్మభూషణ్ అవార్డు రావడం, నందమూరి బాలకృష్ణ సేవా రంగంలో దూసుకెళ్లడం, పేద ప్రజలకు ఎప్పుడైనా హెల్ప్ చేయడం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రపంచ స్థాయిలో నందమూరి బాలకృష్ణ సేవలు గుర్తించడం, ఇంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఉండదు. ఇక రాబోయే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అని బాలకృష్ణ కూడా చెప్తూనే ఉన్నాడు. వెయిటింగ్, జూన్ 10th అఖండ 2. ఇక నిన్న సన్మాన సభలో నందమూరి బాలకృష్ణ స్పీచ్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా జరిగింది. నందమూరి బాలకృష్ణ ఎప్పుడు సరదాగా ఉండే మనిషి. కొన్ని పంచులు కూడా వెళ్ళినాయి. ఎంతోమంది పార్టీలు పెట్టి నామరూపాలు లేకుండా పోయారు. NTR పెట్టిన పార్టీ చరిత్రలో నిలిచిపోయింది అనే రేంజ్లో కొన్ని విషయాలు అయితే, కీలకమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. చాలా ఫ్రెండ్లీగా, చాలా సరదాగా ఘన సన్మానం, గ్రాండ్ సక్సెస్. మీకు ఏ రేంజ్లో అనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.